డైరెక్టర్ విఐ ఆనంద్ గారు. అతని గురించి చెప్పాలంటే 2 రోజుల ముందు ప్రీమియర్ షోస్ వేశారంటే ఎంత నమ్మకం ఉండాలి సినిమా మీద. ఏదేమైనా ఇంకా సినిమా విషయంకి వస్తే సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం హైలైట్ అని చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ కూడా బాగుంటుంది. టోటల్ గా సినిమా అయితే సూపర్ అని చెప్పాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరోయిన్ కోసం హీరో చేసిన ఒక యుద్ధం, మరియు అందులో భాగంగానే ట్రైలర్ లో చూపించినట్టు గరుడ పురాణంలో మాయమైపోయిన 4 పేజీలే ఈ భైరవ కోన. గరుడ పురాణంలో ఉండే 4 పేజీలు గల ఊరు నుండి హీరో ఎలా బయటపడ్డాడు అన్నదే మన ఈ భైరవ కోన మూవీ. అయితే హీరోది వన్ సైడ్ లవ్, కానీ లాస్ట్ లో వీళ్ళిద్దరు లవ్ సక్సెస్ అవుతుంది. అలాగే సినిమా కూడా పూర్తవుతుంది. ఇంకా సినిమా విషయంకి వస్తే సినిమా మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రెజెంట్ లో ఉంటూనే గతాన్ని చూపిస్తూ కథని చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు మన విఐ ఆనంద్ గారు. ఇంకా సినిమాలో బ్రహ్మాజీ గారి కామెడీ అయితే బాగుంటుంది. అలాగే సినిమాలో ట్విస్టులు కూడా బాగుంటాయి. ఇంకోటి, ఇది సినిమా చూసిన వాళ్ళు గమనించుంటారు, ఇందులో ఒక సీన్ అయితే కట్ చేశారని ఈజీగా తెలుస్తుంది. ఎక్కడంటే రవిశంకర్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నప్పుడు హీరో అండ్ వైవ హర్ష గారు దొంగచాటుగా చూస్తున్నప్పుడు దాని తర్వాత సీన్ అయితే జంప్ చేసినట్లు ఈజీగా తెలుస్తుంది. అయితే ఫైనల్లీ ఈ సీన్ చూస్తే ఈ సీన్ సినిమా మొత్తంలో ఎక్కడ కూడా నాకు కనిపించలేదు.